వెల్కమ్ టు సాస్ టీవీ. నేను మీ ఆబిద్ హుసేన్. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో కనీవిని ఎరుగని రీతిలో 72 అడుగుల గణేష్ విగ్రహాన్ని విజయవాడ సితారా సెంటర్లో ఏర్పాటు చేశారు. ఎంతో ఆశలతో ఎంతో ఆకాంక్షలతో పండుగ ఎంతో ఘనంగా నిర్వహించుకోవాలి. అదేవిధంగా ఉభయ తెలుగు రాష్ట్రాల్లో కూడా మనం కూడా ప్రత్యేకంగా నిలవాలి అని డూండి సేవా అంటే గణేష్ సేవా సమితి డూండి గణేష్ సేవా సమితి వాళ్ళు ఏర్పాటు చేశారు. అయితే ఎంతవరకు బాగానే ఉన్నా అందరి ఆశలపై నీళ్లు చెల్లుతూ బుడమేరు వరద ప్రవాహం ఏదైతే ఉందో వరద ప్రవాహం వల్ల అన్ని ఇళ్ళు కూడా మునిగిపోయినటువంటి పరిస్థితి. దాదాపుగా పీకల్లోతు నీళ్లు అన్న విధంగా అక్కడ నీళ్ళు అయితే వచ్చినటువంటి పరిస్థితి. ఈ పరిస్థితి నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న ప్రజలు ఇక వినాయక చవితి విషయం తీసుకుంటే ముందు నుంచి కూడా అంటే తొలి పండుగన వినాయక చవితిని ఎంతో ఘనంగా నిర్వహించుకోవాలి. ఎందుకంటే గణాలకు అధిపతి గణనాథుడు. సో గణనాథుడి పండుగని ఎంతో అద్భుతంగా చేసుకోవాలి, ఎంతో బాగా చేసుకోవాలని అనుకుంటారు. అటువంటి గణనాథుడి పండుగ చేసుకునేటువంటి పరిస్థితి విజయవాడ నగరంలో లేకుండా పోయింది. చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి. ఆహార పొట్లాల కోసం ఎదురు చూసేటువంటి పరిస్థితి. సో ఈ వరద ప్రవాహం వల్ల ఇళ్ళన్నీ కూడా నీట మునిగాయి. ఇప్పుడిప్పుడు వరద ప్రవాహం తగ్గినా కూడా ఇళ్లలో సామాన్లన్నీ కూడా ఉండేటువంటి వస్తువులన్నీ కూడా ఈ వరద ప్రవాహంలో పూర్తిగా నాశనం అయిపోయినాయి అని చెప్పవచ్చు. అటువంటి పరిస్థితుల్లో పండగ చేసుకునేటువంటి పరిస్థితి లేకుండా పోయింది. వాళ్లకు ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు అయితే తలెత్తాయి. అదేవిధంగా ఇక్కడ విగ్రహాన్ని ఎవరైతే డూండి గణేష్ సేవా సమితి వాళ్ళు ఏర్పాటు చేశారో అక్కడ కూడా ప్రజల రాక కోసం ప్రత్యేకంగా అంటే చుట్టూ నీళ్లు వచ్చేయడం వల్ల ప్రజల రాక కోసం ప్రత్యేకంగా ఒక బ్రిడ్జి ఏర్పాటు చేసినా కూడా అక్కడ జనాలు వచ్చేటువంటి పరిస్థితి అయితే లేదు. ఎందుకంటే ప్రజలందరూ హ్యాపీగా ఉంటే వచ్చి దర్శనం చేసుకుంటారు. కానీ ప్రజల పరిస్థితి చాలా దారుణంగా ఉంది. ఇక్కడ చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఇక్కడికి వచ్చి స్వామివారిని దర్శించుకునేటువంటి పరిస్థితి చాలా వరకు తక్కువగా ఉంది. సో జనాలు వచ్చేటువంటి పరిస్థితి తక్కువగా ఉండడంతో అక్కడ జన సందడి కొంచెం తక్కువగా కనిపిస్తుంది. మరోవైపు అటువంటి ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా నిర్వాహకులు అయితే తమ వంతు ప్రయత్నాలు అయితే చేస్తూ ఉన్నారని చెప్పచ్చు. ఇదంతా ఒక ఎత్తైతే ఎవరైతే వినాయకుని విగ్రహాలు తయారు చేస్తున్నారో వీళ్ళకు కూడా ఇక్కడ ఒక సమస్య వచ్చేసింది. వీళ్ళైతే ముందుగా అడ్వాన్సులు తీసుకొని మెటీరియల్ తీసుకొని వినాయక విగ్రహాలు తయారు చేసుకోవడానికి సిద్ధమయ్యారు. సో అన్ని విగ్రహాలు కూడా తయారు చేశారు. పెయింటింగ్స్ పూర్తయిపోయినాయి, రెడీగా ఉన్నాయి, అమ్మకాలకు రెడీగా ఉన్నాయి. రేపో ఎల్లుండో మనకు అమ్మేసి డబ్బులు వస్తాయి అనుకున్నటువంటి తరుణంలో ఈ బుడమేరు వాగు వల్ల ఏమైందంటే ఈ వరద ప్రవాహం వల్ల మొత్తం కూడా విగ్రహాలు నీట మునిగి మొత్తం కూడా అస్తవ్యస్తంగా మారిపోయినాయి. సో దీంతో ఈ విగ్రహాలు అమ్మేటువంటి పరిస్థితి లేకుండా పోయింది. తయారు చేసినటువంటి విగ్రహాలు అక్కడే ఉన్నాయి. వాటిని క్లీన్ చేసి అమ్ముదాము అన్నా కూడా కొనేటువంటి పరిస్థితి లేదు. ఇటు అడ్వాన్సులు ఇచ్చిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీరందరూ కూడా మేము చేయట్లేదు, మాకు అడ్వాన్సులు మాకు రిటర్న్ ఇచ్చేయండి, మీరైతే విగ్రహాలు ఇవ్వలేకపోయారు సమయానికి, కాబట్టి మా అడ్వాన్సులు మాకు తిరిగి ఇచ్చేయండి అనేటువంటి ఒత్తిడి కూడా ఈ విగ్రహ నిర్వాహకుల మీద పెంచుతూ ఉన్నారట. దీంతో ఇటు ఏం చేయాలో ఎవరికి చెప్పుకోవాలో తెలియని పరిస్థితి. ఓవైపు అప్పులు తీసుకొచ్చి మెటీరియల్ సమకూర్చుకొని విగ్రహాలు రెడీ చేసుకుంటే తీరా అమ్ముదాము అనుకున్నటువంటి పరిస్థితుల్లో నోటికాడ కూడు తీసేసినటువంటి విధంగా ఈ వరద ప్రవాహం వల్ల చాలా ఇబ్బందులు పడేటువంటి పరిస్థితి. ఇక సామాన్య ప్రజల పరిస్థితి అయితే మనం చెప్పాల్సిన అవసరం లేదు. సామాన్య పరిస్థితుల్లో ప్రజల పరిస్థితి మనం చూసిందే. 2 అంతస్తులు 3 అంతస్తులు ఉంటే మిద్దె పైకి ఎక్కి మిద్దెపైనే 2 కుటుంబాలు 3 కుటుంబాలు కలిసి భోజనాలు చేసినటువంటి పరిస్థితి కూడా ఉంది.
ప్రభుత్వం అందించేటువంటి భోజనాల కోసం ఎదురు చూసినటువంటి పరిస్థితి, ఇంత దారుణమైనటువంటి పరిస్థితిలో విజయవాడ నగరంలో వినాయక చవితి సంబరాలు ఏదైతే ఘనంగా నిర్వహించుకుందాం అనుకున్నారో మొత్తం మీద నీళ్లు చెల్లినట్టయితే మనకు తెలుస్తుంది. సో ఆ అంబరాన్ అంటేలా ఊరు వాడ కలిసి జరిపేటువంటి ఈ వినాయక సంబరాలు విజయవాడలో మాత్రం మనకు కనిపించని పరిస్థితి నెలకొంది. సో మొత్తానికి ఇవంతా కూడా విజయవాడ నగరంలో ఎంతో ఆనందంగా హ్యాపీగా సంబరాలు చేసుకుందామని చెప్పి అనుకున్నటువంటి పరిస్థితుల్లో మొత్తం కూడా వాళ్ళ ఆశల మీద ఆకాంక్షల మీద నీళ్లు చెల్లినటువంటి పరిస్థితి. మొత్తానికి విజయవాడలో సందడి అయితే ఎక్కడ కూడా కనిపించని పరిస్థితి నెలకొంది. ఇది విజయవాడ పరిస్థితి. కెమెరామ్యాన్ సతీష్తో హుసేన్, సాస్ టీవీ.